నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలూరు గ్రామాన్ని ఆలూరు మండలంగా చేస్తామని ఆశలు చూపి నిరాశ మిగిల్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆశలు పెంచుకున్న గ్రామస్తులకు నిరాశ మిగిలింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 కంప్యూటర్లు, 4 ప్రాజెక్టర్లు, మానిటర్లు చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడు. ఘనంగా దుర్గాదేవి శోభయాత్ర. కోలాటాలు, నృత్యాలతో బుర్రూతలూగించిన మహిళలు, యువకులు, చిన్నారులు. బాల్కొండ మండల కేంద్రం భైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ వాసుల ఇబ్బందులు. వెంకటేశ్వర విగ్రహాలకు 1,20,000 విరాళం అందజేసిన ఎన్ఆర్ఐ. ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. వేల్పూర్ మండలంలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జనోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సిపిఐఎం మహాజన పాదయాత్ర జయప్రదం చేయాలని ఆర్మూర్ 2K రన్. ఆలూరు గ్రామాన్ని మండలంగా చేసి ఆర్మూర్ రూరల్ మండలంలో 13 గ్రామాలను ఉంచుతామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బహిరంగంగా మాట ఇచ్చారు. దసరా పండుగతో పాటు మండల సంబరాలు జరుపుకునే సమయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామాన్ని ఆలూరు మండలంగా చేస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బహిరంగంగా మాట ఇచ్చారు. దాదాపుగా ఆలూరు గ్రామం మండలం కాబోతుందని ఆలూరు గ్రామస్తులు సంబరాలతో పాటు దసరా పండుగ సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాల నోటిఫికేషన్ లో ఆలూరు గ్రామం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. సంబరాలు జరుపుకునే సమయంలో పిడుగులాంటి వార్త రావటంతో దిగాలు పడిపోయారు. గ్రామమంతా శ్లోక సంద్రంలో ఉండిపోయింది. ఈ సందర్భంగా గ్రామ డెవలప్మెంట్ సభ్యులు కేవలం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, కీలకమైన సమయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విదేశాల్లో ఉండిపోవటంతో ఇలా జరిగిందని, ఇకపై ఎమ్మెల్యేతో సంప్రదింపులు ఉండవని ఎంపీ కవితతో మాట్లాడితే ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడతానని చెప్పినట్లు గ్రామ వీడీసీ సభ్యులు అంటున్నారు. గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ కార్యాలయం, బాత్రూంల కోసం గుంతలు తవ్వి కలర్లు వేయించమని, దీనికి 1,50,000 ఖర్చు వృధా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న ఎంపీ కవితతో మాట్లాడిన అనంతరం తదుపరి కార్యక్రమాలు జరుపుతామని వీడీసీ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మాన కార్యక్రమంలో లింగారెడ్డి, రాజమల్లు, మహిపాల్, గంగాధర్, శేఖర్, మల్లారెడ్డి, జగన్, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. మండలం గెజిట్ల పెట్టి ఇగో వస్తుంది అగో వస్తుంది అని మేము సంబరాలు చేసుకున్నాం ఎన్నోసార్లు. మాకు కవితక్క మాట ఇచ్చింది, జీవన్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు ఇవన్నీ మాటలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మొన్న ఏంది అంటే లాస్ట్ మూమెంట్లో జీవన్ రెడ్డి గారు విదేశం పోవడం వల్ల మా ఆలూరు అక్కడ హైదరాబాద్లో ప్రకటించేటప్పుడు దగ్గర లేకపోవడం వల్ల మా ఆలూరు ఇయ్యల్ల మొత్తానికి మీద అన్ని మండలం ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్ కానీ అన్ని జాగాలు చూపించినాము, సున్నాలు వేయించినాము, అన్నీ చేసినాము. అన్నీ వేయించినాక కూడా ఇగో వస్తుంది అగో వస్తుంది అని ఆ రోజు తెల్లందాకా ఈ 12 గంటలకు వస్తుంది అని అందరం నిద్ర చేడి అందరం కూర్చుండి మరి ఎందుకు రాలేదు, మరి మండలము ఎందుకు ఆగిపోయింది అనే ఉద్దేశంతో చూస్తేలకే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకుండా పక్కా కానిస్టేషన్ బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు ఆడ పట్టుబట్టి మాకు ఆయన ప్రాబ్లమ్స్ చెప్పి 3 మండలాలు సాధించడం జరిగింది. మా బాధ ఏందంటే ఆయన మా జీవన్ రెడ్డి గారు విదేశం వెళ్ళుడు మా దురదృష్టము. అందుకోసమని ఇప్పటికన్నా కానీ మొన్న కవిత మేడం మా రెవెన్యూ ప్రోగ్రామ్ ఇలా కలిసి మీ ఆలూరుకు ఒకసారి కాదు 2 సార్లు మాట ఇచ్చినాను. మీ ఆలూరుని మండల్ చేసుడు నా అక్కడ వచ్చింది. నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి, ఈ సమస్య ఏర్పడ్డది. మీకు ఇప్పటికి కూడా చెప్తున్నాను, ప్రత్యేక జీవో తెచ్చన్నా కానీ మీ ఆలూరు మండలం చేసే బాధ్యత నా అక్కడ వచ్చింది. మీరు ఎలాంటి దౌర్జన్యాలు చేయకుండా మీరు సైలెన్స్గా నా మాట మీద ఉండి
మీరు సైలెన్స్గా ఉండండి. 17వ తారీఖు దాకా నేను ఒక వేరే దేశం పోయేది ఉన్నది. 17వ తారీఖు ఆ దేశం వచ్చి మీకు ఇచ్చి మీ ఆలూరిని మండలి చేసే బాధ్యత నా అక్కడ వచ్చింది. మీరు ఎలాంటి దిగులు చెందే అవసరం లేదు. మీరు దిగులు చెందకండి. మీరు మాత్రం ఎలాంటి బాధలు పెట్టుకోకండి. సంతోషంగా ఉండండి. మీ ఆలూరు మండలి చేసుడు నా అక్కడ వచ్చిందని చెప్తే మేమేం చేసినామంటే గ్రామాభివృద్ధి కమిటీ మొత్తం కూర్చుండి ఇవ్వాల అందరం కూర్చుండి కులాలు కూర్చున్నారు అందరు కూర్చుండి ఇవ్వాల ఏమన్నారంటే ఇగో మన ఎమ్మెల్యే మన నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చి మనము ఈ పరిస్థితి అచ్చుడు కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనకు మాట ఇచ్చిన కవితక్క మనకు అందుబాటులో లేకపోవడం ఇవాళ పక్కూరులో ఈ మొత్తం మండలాలు తీసుకున్నారు. మనం ఇవాళ బాధతో కుమిలిపోతున్నాం. అందుకోసమని ఇప్పటికన్నా కానీ మన అక్క మీద నమ్మకం పెట్టి ఆగినాము. ఇప్పుడు అక్క వచ్చినాక కూడా కవితక్క వచ్చినాక కూడా మేము మాట్లాడేది ఏంటంటే లాస్ట్కు మొత్తం విలేజ్ అంతా కూర్చుండి ఏదన్నా ఇంకా జరిపే ప్రయత్నం చేస్తే మాత్రము ఆ కవితక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్ళి సీఎం గారికి ఏం జరిగింది ఏ రకంగా జరిగిందని మాకు ఇప్పటిదాకా ఇట్లా అన్నం పెట్టినట్టు పెట్టి మాకు అన్నం ముందు ఇస్తార్ గుంజేసినట్టు అయింది అనే ఉద్దేశంతో మేము గెజిట్లో వచ్చింది. అన్నిటికన్నా విలేజ్లో ప్రతి మండలాల కన్నా ముందు మా ఆలూరు గెజిట్లో వచ్చింది. ఇవాళ మాకు అన్యాయం జరిగింది. అందుకోసమని మేము సీఎం గారి దగ్గరికి కూడా అవసరం అనుకుంటే 20 తారీఖు వరకు ఆ కవిత అక్క ఆధ్వర్యంలో మొత్తం సుమారు 10-12 బస్సుల మీద పోయి మేము మా బాధలు చెప్పుకోదందుకు మేము సిద్ధంగా ఉన్నామని మేము మీకు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో మనమేం మాట్లాడేది లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏం దృష్టికి తీసుకుపోయేది లేదు. మాకు చేత్తని కవితక్క మాట ఇచ్చింది కాబట్టి కవితక్కని మాత్రం నమ్ముకున్నాం. కవితక్క న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. కాన్స్టిట్యూషన్లో రాష్ట్రమంతటా జరిగినటువంటి విభజన మండలాలు చేసిండ్రు. మా ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ వచ్చేటల్లకి ఏమైందంటే సుమారు జనాభా 1,30,000 జనాభా ఉన్నది. మరి 1,30,000 జనాభా ఉన్నదాన్ని ఒకటే మండలకు ఎట్లా కొనసాగిస్తారో మాకు అర్థం కావట్లేదు. ఒక్క దబన మీరు దయచేసి మా ఆలూరు మండలిని కానీ రూలర్ కానీ ఆర్మూర్ రూలర్ కానీ మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏంటంటే ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చేది లేదు. మేము ఎమ్మెల్యే గారి తాటికి మేము ఎవరు పోయేది లేదు అని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో కొందరు దొంగలు చొరబడి 2 కంప్యూటర్లు ప్రొజెక్టర్లు దొంగిలించారు. ప్రధానోపాధ్యాయుడు ఓబన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దసరా పండుగ సందర్భంగా పాఠశాలకు 13 రోజులు సెలవులు రావటంతో స్కూల్ తలుపులు పగలగొట్టి సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు ఓబన్న అన్నారు. 2 కంప్యూటర్లు 4 ప్రొజెక్టర్లు మానిటర్లు ఎత్తుకెళ్లారని దీని విలువ సుమారు 1,00,000 వరకు ఉంటుందని అన్నారు. 13 రోజుల్లో ఎప్పుడు దొంగలు పడ్డారో తెలియదని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే 2, 3 ఆడపడి 4 కాంపిటీషన్ వికెట్ అయిపోతుంది. రెడీ చేసినారు సార్. ఇప్పుడు మీరు న్యూస్ వెళ్ళిపోతున్నాయి కదా. ఎందుకంటే మనకు వీళ్ళు వార్త భోగం ఇచ్చేస్తే ఇంకేసినట్టు 2 పోయినాయి. పెద్దవి ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో రేపు పాఠశాల ప్రారంభం సందర్భంగా మా అటెండర్ స్కూల్కు శుభ్రం చేయడానికి రావడం జరిగింది. అప్పట్లో తాళాలు పగలబెట్టి కంప్యూటర్ ల్యాబ్లో డోర్ పగలబెట్టి చూస్తే కంప్యూటర్లు పోయినట్టుగా చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే స్పందించి స్కూల్కి వచ్చి చూడంగా కొన్ని ప్రాజెక్టరు అండ్ హోమ్ థియేటర్ అండ్ సిపిఎస్ 4 మానిటరింగ్ 4 కనెక్టర్స్ 4 మొత్తం దాదాపు 1,00,000 రూపాయలు విలువైనటువంటి
సామాగ్రి నిర్మించబడినది. మేము వెంటనే స్పందించి కంప్లైంట్ చేయడానికి పోతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సర్పంచ్ ఆఫ్కు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా బాధాకరంగా అనేక మంది బయట పబ్లిక్ వచ్చి ఇక్కడ ఆడడం జరుగుతుంటుంది. ఎన్నిసార్లు బెదిరించినా కానీ ఏం లాభం లేకుండా పోయింది. మేము బెదిరించినందుకైనా ఈ విధంగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలో దుర్గాదేవి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గత 11 రోజులుగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆయా దుర్గాదేవి మండపాలలో అంగరంగ వైభవంగా జరిపారు. దుర్గాదేవి ప్రతిరోజు ఓ అలంకరణతో ముస్తాబు చేసి ఘనంగా పూజించారు. దుర్గాదేవికి భక్తులు చీరలు సమర్పించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఉదయం 9 గంటల వరకు సాగింది. దుర్గాదేవి శోభయాత్ర నిర్వహించే ట్రాక్టర్లను రంగురంగుల పూలు, అరటి ఆకులు, మామిడి ఆకులతో సర్వాంగ సుందరంగా తయారు చేశారు. దుర్గాదేవిని ట్రాక్టర్ మీదకు ఎక్కించి అనంతరం దుర్గాదేవికి కానుకగా వచ్చిన చీరలను వేలం వేశారు. భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొని చీరలను వేలంలో కొనుగోలు చేశారు. దుర్గాదేవి శోభయాత్రలో మహిళలు, యువతి యువకులు, చిన్నారులు దాండియా పాటలకు కోలాటాలు వేశారు. లక్ష్మీనారాయణ మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. పలు మండపాలలో మహిళలు, యువకులు పలు దాండియా పాటలకు నృత్యాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. అనంతరం దుర్గాదేవిని పట్టణంలోని గూండ్ల చెరువులో నిమజ్జనం చేశారు. శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ సీతారాం, ఎస్ఐ సంతోషులు, యాకూబ్ పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తులు నిర్వహించారు.
బాల్కొండ మండల కేంద్రంలోని భైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో మురికి కాలువల పరిస్థితులు, పరిశుభ్రత లేక డెంగ్యూ లాంటి వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. బాల్కొండ మండల కేంద్రం బైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో యందు కనీస వసతులు, మురికి కాల్వలు, వీధి లైట్లు లేక మొన్న కురిసిన వర్షపు నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించి చాలా ఇబ్బందులకు గురి అయినారు. ప్రస్తుతం ఇళ్ల చుట్టూ బురదమయంగా మారి పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అనేక విషజ్వరాలు, డెంగ్యూ లాంటివి వ్యాప్తి చెందుతున్నాయని పలువురు అంటున్నారు. సర్పంచ్ తౌటు గంగాధర్ ని అడిగితే ఇంటికి ఒకరి చొప్పున 5,000 రూపాయలు లంచం ఇవ్వమని అడుగుతున్నారని పలువురు మహిళలు అంటున్నారు. ఇకపైన అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. कैसा नहीं आते हामिद की लोकल तो इस बात कराना सरपंच ये तो है कि है हां अभी भी इसका खर्चा ओवर का बोला तो भी हमको केस नहीं बना रहे देखो हमारे మూడు సంవత్సరాల నుంచి గడ్డలు వేయమని చెప్తున్నాం. మా అత్తమ్మ 20 సంవత్సరాల నుంచి వచ్చింది. ఒక్క నల్ల లేదు, ఒక టాము లేదు, ఒక గడ్డ లేదు, ఫ్లాట్ నై కుछ नहीं. हमको ఫ్లాట్ అనేది ఇల్లు లేకపోయినా కానీ గడ్డలు అన్న చేయమంటే చేస్తలేడు. మా పిల్లగాడికి డెంగ్యూ మచ్చర్ కట్టి 1 లక్ష ఖర్చు వచ్చింది. సర్పంచ్ ఇచ్చిండు మాకు. ఇప్పటికైనా పోయి చెప్పి ఇవ్వమని చెప్తే కూడా ఇప్పటికి కూడా మేము చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోవాలని చెప్తున్నారు. ఎంత గుసలాడినా కూడా పట్టించుకొని వచ్చిండు. అంత డైరీజీలు అన్ని గట్టెలు గలీజు మొత్తము దోమలు, పిల్లగాడికి డెంగ్యూ మచ్చర్ దోమ కుట్టింది. దోమ కుట్టి బాగా అయితే పిల్లగాడు బాగా సీరియస్ అయిపోయాడు. చేతుల నుంచి 20 ఏళ్ళ పిల్లగాడు పోతుండే. 20 ఏళ్ళ పిల్లలు బాగా అయిపోయింది. 2 పిల్లలు బాగా పోయినా సరే మేము పోతాం. ఎక్కడైనా పోయినా కలెక్టర్ దగ్గరకైనా హైదరాబాద్ దగ్గర పోయినా రెడీ ఉన్నాం. మేము చేపిస్తే సాధన అయితే సాధన కానీ లేకపోతే దించేయాలి. ఆయన సర్పంచ్ తీసేయాలి. మండలం బాల్కొండ గ్రామము బైన్సాగల్లీలో మొత్తము సర్పంచ్ మన అస్సలు పట్టించుకోకుండా ఉన్నాడు. ముస్లింస్ ఏరియా ఇక్కడనే ఉంది. పిల్లలకు మొత్తం వాటర్ నిండిపోయి డెంగ్యూ జ్వరాలు ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. రోడ్డు మంచి లేక వర్షాలకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పడ్డారు. మా నాన్నమ్మ కూడా పడ్డది. అయినా కానీ అతనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ చెల్లిస్తలేడు. మరి సర్పంచ్ ఎందుకున్నాడు? ఈ మండలం ఎందుకు అసలు చెప్పండి మీరే. ఎన్నిసార్లు మీడియాలో ఇచ్చినా కానీ ఒక్కసారన్నా కానీ మాకు టీవీలలో ఒక్కసారైనా ఇప్పియలేడు. ఏమన్నా అంటే ఎవరన్నా ఇస్తామంటే వద్దండి, వద్దు. ఎందుకు? గత కొన్ని నెలల క్రితం ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామ వెంకటేశ్వర ఆలయంలో విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భూమేష్ విగ్రహాల కొరకు 1,20,000 విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ కు అందజేశారు. ఆర్మూర్ మండలం ఇసపల్లి వెంకటేశ్వర ఆలయ విగ్రహాలకు ఎన్ఆర్ఐ భూమేష్ 1,20,000 విరాళంగా అందజేశారు. విదేశాల్లో ఉంటున్న భూమేష్ కు విగ్రహాలు దొంగలు ఎత్తుకెళ్లారని విషయం ఆలస్యంగా తెలిసింది. విదేశాల నుండి వచ్చిన భూమేష్ విషయం గ్రామస్తులు చెప్పడంతో విగ్రహాల కోసం ఆలయ కమిటీ చైర్మన్ రాజుకు 1,20,000 విరాళంగా అందజేశారు. ఈ విరాళ కార్యక్రమంలో సర్పంచ్ మెట్టు నరేష్, ఎంపీటీసీ జీవన్, ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి గ్రామస్తులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల ప్రజలు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవిని ప్రతిష్ఠించి 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా నిన్న రాత్రి దుర్గాదేవిని ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గాదేవిని మండల ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆయా గ్రామాల చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సిపిఐఎం మహాజన పాదయాత్ర ఈ నెల 17 నుండి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ మనవడు ప్రారంభించారని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నేడు ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎం ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో 2K రన్ను స్థానిక మార్కెట్ యార్డు నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం సిపిఐఎం మహాజన పాదయాత్ర 5 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్లు తిరిగిందని చెప్పారు. 9 మంది బృందంతో యాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర జయప్రదం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుతాడి ఎల్లయ్య, లాల్యా నాయక్, కనుకయ్య, రాజమౌళి, గంగారం, కృష్ణయ్య, బాబు, ప్రసాద్, పాండు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలూరు గ్రామాన్ని ఆలూరు మండలంగా చేస్తామని ఆశలు చూపి నిరాశ మిగిల్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆశలు పెంచుకున్న గ్రామస్తులకు నిరాశ మిగిలింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 కంప్యూటర్లు, 4 ప్రాజెక్టర్లు, మానిటర్లు చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడు. ఘనంగా దుర్గాదేవి శోభయాత్ర. కోలాటాలు, నృత్యాలతో బుర్రూతలూగించిన మహిళలు, యువకులు, చిన్నారులు. బాల్కొండ మండల కేంద్రం భైన్సాగల్లి ఎన్టీఆర్ నగర్ వాసుల ఇబ్బందులు. వెంకటేశ్వర విగ్రహాలకు 1,20,000 విరాళం అందజేసిన ఎన్ఆర్ఐ. ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. వేల్పూర్ మండలంలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జనోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సిపిఐఎం మహాజన పాదయాత్ర జయప్రదం చేయాలని ఆర్మూర్ 2K రన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.